అండి. ఈరోజుటి కథ మై డియర్ హస్బెండ్ పార్ట్ 13. బిఫోర్ పార్ట్ చూడని వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, వెళ్ళి చూసేయండి. ఈ కథను వినే ప్రతి ఒక్కరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. నీల్ డోర్ దగ్గరికి వచ్చేసరికి డోర్ క్లోజ్ చేసేసి అవని బయటకు పారిపోతుంది. డోర్ దగ్గరికి వచ్చిన నీల్కి డోర్ తన ముక్కుకు తగలటంతో ఓచ్ అంటూ రుద్దుకుంటూ అక్కడే ఆగుతాడు. మెంటల్ దానా, నువ్వు పేరుకే కాదు నిజంగా మెంటల్ దానివే. బాగా ఎక్కువ చేస్తున్నావు. ఇది కనిపించేంత సాఫ్ట్ కాదు, పైకి కనిపించదు కానీ చాలా ఖతర్నాక్. తనని తాను చూసుకుంటూ పైనుంచి కింద దాకా పేస్ట్ మొత్తం పడడం చూసి మెంటల్ అనేసి మళ్ళీ తిట్టుకుంటూ వాష్రూమ్లోకి వెళ్ళిపోతాడు. అమ్మయ్య, తప్పించుకున్నా. దొరికింటే ఏం చేసేవాళ్ళు? ఏం చేసేవాళ్ళు? ఇంకో 4 తిట్టేవాళ్ళు అంతేగా. అంతకంటే ఏం చేస్తారు? వాటిని బేర్ చేస్తూ కూర్చుంటే ఇంకా అంతే సంగతులు. నీల్ ఖన్నా, నిన్ను చాలా మార్చాలి నాన్న. మంచిగా చెప్తే వినే రకమా తమరు? పనిష్మెంట్స్ ఇస్తారా? తమరు ఇవ్వండి. మీరిచ్చే పనిష్మెంట్స్ అన్నీ మీకే తిప్పి కొడతాను. ఇన్ని రోజులు నాలో సహనం నిండిన ఆవనిని చూశారు. ఈ రోజు నుంచి కొత్త ఆవనిని చూస్తారు. ఈ దెబ్బతో మీకు నా మీద కోపమన్నా పోవాలి, లేదా నేనే కావాలి అనే ప్రేమైనా పుట్టాలి. ఈ రెండిటిలో ఇదొకటి చేసేయాలి. రెండు ఒకటే కదా. కోపం పోతే ఇంకా మిగిలేది ప్రేమనే కదా. ఇంకేంటి ప్రాబ్లం నీల్ ఖన్నా? ఎవరు ఎవరిని టార్చర్ చేస్తారో చూద్దాం. తనలో తనే ముసిముసిగా నవ్వుకుంటుంది అవని. ఏయ్, ఏంటి నీలో నువ్వే నవ్వుకుంటున్నావు? పిచ్చి కానీ పట్టిందా? అటుగా వెళ్తున్న అఖిల రూమ్ బయట నవ్వుతున్న ఆవనిని చూసి అడుగుతుంది. అమ్మో, ఈవిడేంటి ఇలా చూస్తుంది? ఈ ఇంట్లో అందరూ ఒక్కోళ్ళు ఒక్కో క్యారెక్టర్. ఒక్కరి చూపు సరిగ్గా ఉండదు. అసూయ నిండిన చూపులతో అత్తగారు, పరువు హుందా దర్భం అంటూ మామగారు, ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో బామ్మ, ఇంకా మెయిన్ ఈగో బ్రాండ్ అంబాసిడర్ యాటిట్యూడ్గా బావ్ నీల్ గారు. కాదు కాదు, మిస్టర్ నీల్ ఖన్నా. అలా క్యారెక్టర్స్ భలే వింతగా ఉన్నాయి. ఏయ్, నిన్నే. ఏంటి అడుగుతుంటే అలా చూస్తున్నావు? ఆ నవ్వేంటి? ఇది ఇల్లు అనుకున్నావా లేదా బజార్ అనుకున్నావా అలా నవ్వుతున్నావు? ఓ అదా అత్తయ్య, ఇప్పుడు కొత్తగా టూత్పేస్ట్లో ఉప్పు ఉందా అనే యాడ్ వస్తుంది చూసారా? అదే యాడ్ ఇప్పుడు చూశాను. అందుకే మా టూత్పేస్ట్లో ఉప్పు ఉందా లేదా అనేసి చూస్తున్నా. నిజమే అత్తయ్య, మా టూత్పేస్ట్లో ఉప్పు ఉంది. చూసారా ఎంత తెల్లగా మెరిసిపోతున్నాయో? అయినా ఇల్లు బజార్ ఏంటత్తయ్య? నువ్వు వస్తే ఎక్కడైనా నవ్వచ్చు. పునాదులు, పిల్లర్స్, వాల్స్, డోర్స్, విండోస్ ఇంత హై క్లాస్ రేంజ్లో ఉన్న ఇది నేనైతే ఇల్లే అనుకుంటున్నా. మరి మీరు బజార్ అనుకుంటే నేనేం చేయలేను. ఎందుకంటే అందరి ఆలోచనలు ఒకేలా ఉండవు. అందరినీ నమ్మించటం, ఒప్పించటం అంటే ఇది జరిగే పనే కాదు. మీరు ఇల్లు అనుకుంటే ఇల్లు, లేదా బజార్ అనుకుంటే బజార్ అండి. యాజ్ యూ విస్. ఓచ్ని, నాకే అడ్డదిడ్డంగా సమాధానం చెప్తున్నావా? నీకెంత పొగరే అంటూ ఆవనే మీదికి చెయ్యెత్తుతుంది అఖిల. అత్తయ్య, ఇప్పుడు మీరు నన్ను కొడతారు. నేను పెద్దవాళ్ళు కాబట్టి ఒక దెబ్బ కొట్టినా 2 తిట్టినా పడుంటాను. పడాలి కదా. ఎంతైనా అత్తయ్య గారు ఆ గౌరవం ఇవ్వాలి. నేను అలా సైలెంట్గా ఉంటే మీకు అదే అలుసుగా నన్ను ఇంకా కొడతారు, ఇంకా ఏడిపిస్తారు కదా. ఫస్ట్ టైం మీ అధికారం కోసం, సెకండ్ టైం దాన్ని కాపాడుకోవటం కోసం. అలా చేస్తే అదే అలవాటు అవుతుంది. రోజు ఇలా నన్ను కొడుతుంటే ఏదో ఒక రోజు నాకు సంఖ్య తిరిగి తిక్కరేగుతుంది. అప్పుడు రోజు ఈ దెబ్బలు తింటూ ఉండటం అవసరమా? అసలు అత్తయ్య ఉంటేనే కదా నాకు ఈ దెబ్బలు. అదే లేకపోతే నన్ను కొట్టేవాళ్ళు ఎవరు ఉండరు అనే ఆలోచన వచ్చింది అనుకో, ప్రాణం తీయడానికి ఒక్క క్షణం చాలు. 1 డ్రాప్ విషం చాలు. తినే పాయసంలో కలిపేస్తే తీయగా తింటూ హాయిగా పోతారు. నేను హాయిగా ఉంటాను. ఇప్పుడు మీరు కొట్టే ఈ చెంపదెబ్బ కాస్త ఏదో ఒక రోజు మీ ప్రాణం పోవడానికి దారి తీస్తుంది. నాకు పెద్దలంటే గౌరవం. కొట్టాలి అంటే కొట్టేయండి అత్తయ్య. నాకు మీ మీద విసుగు పుట్టే వరకు మీరెన్ని కొట్టినా తిట్టినా నేనేం చేయను. అత్తగారికి సేవలు చేస్తూ ఉంటాను. అఖిల చెయ్యి పట్టుకొని అఖిలను చూస్తూ చాలా కూల్గా చిన్న చిరునవ్వుతో చెప్తుంది అవని. ఆవని చెప్పిన మాటలు విన్న అఖిల షాక్ అవుతూ
ఆ చెయ్యి అలానే దించేస్తుంది. కళ్ళప్పగించి అవనిని చూస్తుంది. అత్తయ్య, మీకెప్పుడు నన్ను కొట్టాలి అనిపించినా వచ్చేసి కొట్టేయండి, నేనేం ఫీల్ అవ్వను. లేదా వచ్చి నన్ను పిలవండి, నేనే కొట్టించుకుంటాను. మీరెంత బాగా కొడితే నాకంత త్వరగా చిరాకు వచ్చేస్తుంది. ఓకేనా అత్తయ్య? వస్తాను అంటూ ఆమెని ముందుకు వేసిన జడను ఊపుతూ అఖిలను దాటుతూ తన జడ వెనక్కి వేసుకుంటూ వెళ్ళిపోతుంది. నాకు ఈ అఖిలకు ఇది ఎదురు చెప్తుందా? నా అధికారాన్ని ఎదిరించే వాళ్ళే ఈ ఇంట్లో ఎవరూ లేరు, అలాంటి నాకు ఎదురు చెప్తుందా? ఇన్ని రోజులు కూడా ఆ నీల్ నా జోలికి రాలేదు, కానీ ఇది వచ్చి 2 రోజులు కాలేదు. నిన్న వీళ్ళకి పెళ్లి జరిగేలా చేసి నేనేమైనా తప్పు చేశానా? లేదు లేదు, అలా ఏం కాదులే. ఈ అఖిల ఏం చేసినా కరెక్ట్ ప్లాన్తోనే చేస్తుంది. నవ్వవే నవ్వు. ఈ నవ్వు నీల్ గురించి నీకు నిజం తెలిసిన క్షణాన మాయమైపోతుంది కదా. వాట్ అంటూ నీల్ తన ఎదురుగా ఉన్న బౌల్ వైపు చూస్తూ ఎఫ్ఎం అంటూ గట్టిగా షౌట్ చేస్తాడు. చిన్నమ్మగారు, నేను వద్దంటూనే ఉన్నాను, కానీ మీరు వినకుండా చేశారు. ఇప్పుడు నీల్ బాబు ఏమంటారో నాకు భయంగా ఉందండి. నేను పారిపోతాను. అడిగితే పొద్దున్నే ఏ కరోనానో ఏదో ఒకటి వచ్చిపోయాను అనేసి చెప్పండి. అవేం మాటలు ఎఫ్ఎం సరోజ గారు? మీకు తెలీదమ్మా, చిన్నబాబుకి నచ్చనిది చేస్తే అగ్గి మీద గుగ్గిలం అవుతారు. ఆ కోపాన్ని తట్టుకోవటం నా వల్ల కాదు. అబ్బా, అలా భయపడే నీల్ గారికి ఛాన్స్ ఇస్తున్నారు. అమ్మాయి గారు, మనలో మన మాట. నీల్ బాబు అంటే మీకు భయం లేదా? నాకు ధైర్యం చెప్తున్నారు. నువ్వు ఇలా డైరెక్ట్గా అడగకూడదు. అయినా నాకేం భయం లేదు, నన్నేం చేయడు. ఏం చేయదేంటి అమ్మాయి గారు? మొన్న కొట్టినట్టు 2 కొడితే మీరు ఇంకా ఉంటారా అసలు? ఎఫ్ఎం సరోజ గారు, మీ చిన్నబాబు నన్నేం చెయ్యడు, కనీసం టచ్ కూడా చేయడు. నేనసలు భయపడితే లేదు అంటూ ఉండగానే ఎఫ్ఎం అంటూ అరుస్తున్న నీల్ అరుపులకు ఎఫ్ఎం సరోజ గజగజ వణికిపోతుంటే, మీ చిన్నబాబు పిలుస్తున్నాడు, ఏమన్నా అంటే అప్పుడు చూద్దాం అంటూ సరోజను పంపిస్తుంది. చిన్నబాబు ఎందుకు పిలిచారు? నేను రోజు మార్నింగ్ ఏం తింటాను? కన్ఫ్లెక్స్ మాత్రమే కదా, ఈ గడ్డి ఏంటి నా ముందు అంటూ సీరియస్గా క్వశ్చన్ చేస్తాడు నీల్. చిన్నబాబు, దీనికి నాకు ఏ సంబంధం లేదు. ఇదంతా చేసింది కూడా చిన్నమ్మ గారే. నేను జంప్ చిన్నమ్మగారు అంటూ పారిపోతుంది. ఎఫ్ఎం గారు నన్ను ఇరికించేశారు. నిప్పులకుండా నెత్తిన పెట్టుకున్న నీల్ గారి మనసును ఎలా చల్లార్చాలి? నీల్, ఎందుకు అలా అరుస్తున్నావు? పాపం సరోజ భయపడి పారిపోయింది. ఆవనేని ఏమనకు అంటూ మైరావతి అంటుండగానే మెంటల్ అంటూ పిలుస్తాడు నీల్. హే హే హే, ఏంటి నీల్ గారు పిలిచారా? కానీ మీరు పిలిచినట్టు లేదు, గట్టిగా అరిచినట్టు ఉంది. వెటకారం చాలా ఎక్కువైంది. నేను నిన్ను పిలవలేదు, అరిచాను. ఏంటిది? నా బ్రేక్ఫాస్ట్ ఎక్కడా? ఈరోజు అందరికీ అదే బ్రేక్ఫాస్ట్, దీనితోనే అడ్జస్ట్ అయిపోండి. అయినా మీరు ఈరోజు ఇదే తినాలి. నేనే ఫస్ట్ టైం చేశాను కదా. నేను తినను, నాకొద్దు. నాకు నచ్చిందే చేస్తాను, ఎవరో చెప్పింది నేను చేయను. నాకు స్వీట్ నచ్చదు. అయితే మీరు తినకపోతే ఎవరు తినటానికి కూడా వీల్లేదు. ఇది ఫస్ట్ మా ఆయన తిన్న తర్వాతే మీరు తినాలి. అందుకే మీరు వేరే బ్రేక్ఫాస్ట్ చేసుకోండి. కానీ ఇప్పుడెలా? ఎఫ్ఎం కూడా వెళ్ళిపోయింది కదా. పాపం ఈ పాటికి హాస్పిటల్లో చేరుంటుంది. ఇప్పుడు మీకు బ్రేక్ఫాస్ట్ చేసేదెవరు? బామ్మగారు దొంగచాటుగా తినకూడదు అంటూ ఆపేస్తుంది. ఓరే మనవడా, నాకు మార్నింగ్ వేసుకోవాల్సిన టాబ్లెట్స్ చాలా ఉన్నాయి. లేట్ అయితే నీకు తెలుసు కదా. నువ్వు తినకపోతే నీ పెళ్ళాం నాకు పెట్టనంటుంది. నీల్, ఇంటికి వచ్చిన గెస్ట్లను ఇలా ఆకలితో ఉంచకూడదు. పాయసం స్మెల్ టెంప్టింగ్గా ఉంది. ప్లీజ్ నీల్, నువ్వు తింటే సిస్టర్ మాకు పెడుతుంది అంటూ నవీన్ వెనకే వందన కూడా ఫోర్స్ చేస్తుంటే నవ్వుతున్న ఆమె ఫేస్ చూస్తూ ఆ బౌల్ తీసుకొచ్చి నా ఎదుర తగలెట్టు అంటూ నీల్ అనగానే, అయితే ఉండండి, వెళ్ళి పెట్రోల్ తీసుకొస్తా. పెట్రోల్ దేనికి ఇప్పుడు? మీరే కదా అన్నారు నీల్ గారు తగలబెట్టమని, అందుకే నిప్పట్టిద్దామని అనేసి అవని అన్నదానికి నవీన్ వందన పడి నవ్వుతుంటే, అమ్మ హాఫ్ బ్రెయిన్ క్యాండిడేట్, నా ఎదురు దాన్ని పెట్టు అంటూ నీల్ అనగానే, నీల్ గారు మీరు సీరియస్గా అడుగుతున్నారు, అలా అయితే నేనివ్వను, నవ్వుతూ అడిగితేనే ఇస్తాను అంటూ
అవని అంటున్న మాటలకు నీల్ వైపు వాళ్ళంతా చూస్తున్న చూపులకు అవనిని మింగేసేలా చూస్తూ లిప్స్ మీదకి ప్లాస్టిక్ స్మైల్ మెయింటైన్ చేస్తూ మిస్సెస్ మెంటల్ ఆ బౌల్ ఇస్తారా, నేను తిని పెడతాను అంటూ నీల్ అనగానే ఈ రోజుకి ఇది చాలు నీల్ గారు, మొత్తం తినేయండి అంటూ నీల్ ముందు బౌల్ పెడుతుంది. ఫస్ట్ టైం నీల్కి తన చేతి వంట పెట్టాలని ఆశగా, పైగా మొదటి రాత్రి తర్వాత స్వీట్ పెట్టాలనే వాళ్ళ అమ్మ గుర్తు చేసుకుంటూ నీల్కి బౌల్ ఇస్తూ, కన్నయ్య ఫస్ట్ టైం నేను చేసింది నీకు కూడా పెట్టకుండా నీల్ గారి కోసం ఉంచాను. నా మీద కోపం తెచ్చుకోకుండా తినేలా చూడు, కావాలంటే నీకు నీల్ గారి చేత పొర్లుదండాలు పెట్టిస్తాను, 1116 గుంజీలు తీయిస్తాను. ఇన్నేసి ముక్కులు మొక్కుతున్నావు, తర్వాత నీల్ పరిస్థితి ఏంటో పాపం. అవని ఎగ్జైట్మెంట్గా చూస్తుంది నీల్ ఏమంటాడో అనేసి. కానీ నీల్ ఎలాంటి ఫీలింగ్ లేకుండా సైలెంట్గా తింటూ ఉన్నాడు. కనీసం బాగుందో లేదో కూడా చెప్పటం లేదు. మూతి ముడుస్తూ అఖిల రావటం చూసి, అత్తయ్య మీకు కూడా పాయసం పెట్టమంటారా, ఫస్ట్ టైం స్వీట్ చేశాను, టేస్ట్ చేస్తారా. అవని ఇంతకు ముందు పైనన్న మాటలు గుర్తుకొస్తుంటే, ఇది ఇప్పుడే కదా అంది, నిజంగా కలిపినా కలిపేసి ఉంటుంది. అత్తయ్య స్వీట్ పెట్టనా, వద్దు వద్దు, నేను స్వీట్ మానేశాను, నాకేం వద్దు అంటూ అఖిల పైకి పారిపోతుంది. అందరూ నవ్వుతూ చూస్తున్నారు. నీల్ హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వెళ్ళగానే నీల్ వెనకే వెళ్తుంది అవని. నీల్ వెనక్కి తిరిగేసరికి నీల్కి దగ్గరగా ఉన్న అవనిని చూసి, హేయ్ నీకు అసలు సెన్స్ ఉందా లేదా, దయ్యంలాగా అడ్డంగా ఉన్నావు, మీకోసం ఇష్టంగా చేశాను కదా నీల్ గారు, బాగుంది అనేసి చిన్న మాట చెప్తే ఎంత బాగుండేది నీల్ గారు. పైగా తన పైట చెంగు ఇస్తుంది నీల్ చేతులకు నీల్ టవల్ తీసుకుంటుంటే. చూడు నువ్వు ఎక్కువ ఇమాజిన్ చేసుకుంటున్నావు, ఇదంతా కూడా నీకే మంచిది కాదు, ఇలా చేస్తే నీకే టైం వేస్ట్, బుద్ధిగా చెప్పిన మాట విని నీ పని నువ్వు చూసుకో అంటూ ఆ పైటను అవని మొహాన విసిరికొట్టి నీల్ వెళ్ళిపోతాడు. అవని, చూసారా బామ్మగారు, మీ మనవడు మరీ రాక్ హార్టెడ్ పర్సన్, బాగుంది అంటే తన సొమ్మేం పోతుంది, ఒక్క మాటగా అడిగింది. అవని, నీల్ చెప్పకపోతే ఏంటి, చూపించాడు కదా, జనరల్లీ నీల్కి స్వీట్ ఇష్టం ఉండదు, కానీ చూసావా కొంచెం కూడా వదలకుండా మొత్తం తినేశాడు, ఇప్పుడు వాడికి నచ్చిందో లేదో నువ్వే అర్థం చేసుకో. రేయ్ నవీన్, త్వరగా ఆఫీస్ టైం అవుతుంది. నీల్ ఈరోజు ఆఫీస్కి కాదురా, మర్చిపోయావా, బెస్ట్ సీఈఓకి ఫోల్స్ జరిగాయి, నిన్ను కూడా నామినీగా తీసుకున్నారు, లాస్ట్ వరకు నువ్వు కూడా కాంపిటీషన్లో ఉన్నావు కదా, ఈరోజు రిజల్ట్స్ అనౌన్స్ చేస్తారు కదా, మనం అక్కడికి వెళ్ళాలి. లీవ్ దట్ ఎస్ పర్ రూల్స్, రావాల్సిన వాళ్ళకి వస్తుంది, కానీ అగైనెస్ట్ రూల్స్ అవుట్ ఆఫ్ ది బౌండ్ వెళ్ళి చేసేవాళ్ళు ఉంటే అది మనకు వస్తుంది అనేసి ఎలా అనుకుంటున్నావు. నీల్ ఆ ప్రెస్టీజియస్ అవార్డ్ కోసం 2 ఇయర్స్గా కష్టపడుతున్నావు, ప్రతిసారి ఫైనల్ దాకా వచ్చి ఫైనల్లో మిస్ అవుతున్నావు. నీల్ డిగ్నిఫైడ్ స్మైల్ మెయింటైన్ చేస్తూ, మిస్ అవటం కాదురా, అయ్యేలా చేస్తూనే ఉంటాడు కదా, కావాలని తీసుకునే దానికోసం ఇప్పుడు వెళ్ళటం కూడా టైం వేస్ట్, లీవ్ ఇట్ నవీన్ అంటూ ఇంటి నుంచి బయటకు వస్తున్నాడు నీల్. కన్నయ్య ఫస్ట్ నీకు పెట్టలేదని నా మీద కోపం తెచ్చుకోకు, చెప్పాను కదా, ఫస్ట్ మా శ్రీవారికి పెట్టిన తర్వాత నీకు అనేసి, కదే కదా రూల్, రుక్మిణీదేవి సత్యభామ కూడా అంతే కదా, నువ్వే అర్థం చేసుకో. అలానే నీలిమేఘ శ్యాముని మనసులో ఉన్న ప్రేమను కాస్తమ్మ నీల్ ఖన్నాలో పుట్టించావంటే బాగుంటుంది. పాయసం తింటూ చెప్పిన పని మర్చిపోకుండా నేను చెప్పిన పనిలో ఉండు, వస్తాను కన్నయ్య అంటూ అవని కన్నయ్యకు నైవేద్యం నివేదించి అక్కడి నుంచి వచ్చేస్తుంది అవని. ఇంటి నుంచి బయటకు వస్తున్న నీల్ అండ్ కన్నయ్య దగ్గరకు వెళ్ళి ఇంట్లోకి వస్తున్న అవని ఇద్దరు ఆపోజిట్లో వస్తూ కరెక్ట్గా డోర్ ఎంట్రెన్స్ దగ్గర ఒకరికి ఒకరు ఎదురవుతారు. సడన్గా అవని వచ్చేసరికి నీల్ బయటకు వెళ్తూ అక్కడ అవనిని చూసి ఆగుతూ గడప తట్టుకొని అవని మీద పడతాడు డైరెక్ట్గా. సడన్గా నీల్ని అక్కడ చూసిన అవని, నీల్ తన మీద పడటంతో అవని బ్యాలెన్స్ చేసుకోలేక కింద పడటం, అవనితో పాటే నీల్ కూడా పడిపోవటం జరుగుతుంది. నీల్ తల వెళ్ళి అవని తలకు గట్టిగా ఢీ కొట్టుకుంటుంది. ఈ స్టోరీ ఇంకా ఉందండి, నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. హెల్త్ బాగాలేకపోవడంతో చిన్న అప్డేట్ ఇస్తున్నాను ఫ్రెండ్స్, సో సారీ ఫ్రెండ్స్.
థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. బాయ్ ఫ్రెండ్స్.